తీసుకో. ఆ శుభలేఖను మీరెందుకు అందుకున్నారు? అది శుభలేఖ కాదు, అశుభలేఖ. అయ్యో, అలా అనకూడదమ్మా, తప్పు. తప్పేం కాదు, అర్చన కరెక్ట్ గానే మాట్లాడింది. మీరు కాసేపు ఆగండక్క. శుభలేఖ అదిరిపోయిందత్తా. మీ ఆహ్వానం నాకెంతో ఆనందదాయకం. పెళ్లికి తప్పకుండా రా. ఏం హడావిడి చేస్తావో చెయ్యి. దీన్ని చూసిన తర్వాత నీ ప్రాణం విలవిల్లాడిపోయేంత బాధపడతావని అనుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? అసలు నవ్వెలా వస్తుంది నీకు? అవునమ్మా, ఈ శుభలేఖ నీ నుదుటరాతను మార్చబోతుంది. దీనిని చూసి నువ్వు దిగులు చెందుతావు అనుకుంటే ఇంత ఆనందంగా ఎలా నవ్వగలుగుతున్నావు? అయ్యో మావయ్య, కష్టాన్ని చూసి దిగులు చెందేదాన్నైతే నాకొచ్చిన కష్టాలకు ఎప్పుడో పిరికిదాన్లాగా ఆత్మహత్య చేసుకోవాలి. మీకు తెలుసు కదా మావయ్య, నాకు పోరాడడం అలవాటని, ఇష్టమని. ఇప్పుడు ముసిముసి నవ్వులు ఎందుకు నవ్వుకుంటున్నావో చెప్తావా? పెళ్లి జరిగే అవకాశాలు ఏ కోసానైనా కనబడుతున్నాయా చెప్పండి? నువ్వు శపథం చేసిన విధంగా మాయ మంచిది కాదని నువ్వు నిరూపించగల ఆధారాలేమైనా తీసుకురాగలిగితేనే ఈ పెళ్లి ఆగుతుంది, లేదంటే ఆగదు. బావా, పెళ్లి 15వ తేదీ కదా? మన పెళ్లి కూడా అదే తేదీనే జరిగింది. ఆ విషయం మర్చిపోయావా? అత్తయ్య చేయాలనుకున్న పెళ్లి ముహూర్తం, మన పెళ్లి రోజు రెండు ఒకే తేదీన వచ్చాయి. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టుగా ఒకే రోజున రెండు ఫంక్షన్లు జరగవు. మీ పెళ్లి జరగదు బావా, మన పెళ్లి రోజు మాత్రమే జరుగుతుంది. నాకు మీ అబ్బాయి తాళి కట్టిన రోజునాడే మరో అమ్మాయికి తాళి కడితే పైనుంచి చూసే దేవతలు ఎందుకు కోరుకుంటారత్తయ్యా? వారు దీవిస్తారని అనుకున్నావా? నీతో సహా అందరినీ శపిస్తారు. అది నా ధైర్యం, అందుకే నవ్వుకున్నాను. అమ్మా, అవని చెప్పేంత వరకు నాకు ఈ విషయం గురించి తెలీదు. ఇప్పుడు తెలిసినంత మాత్రాన వచ్చిన నష్టం ఏముంది? మనం పెట్టుకున్న కార్యక్రమం ఆగదు. నువ్వేం కంగారు పడకు. ఎల్లుండి పల్లెటూళ్ళలో పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది.